జూన్ 9 ఆదివారం రోజున నరేంద్ర మోడీ గారు మూడవసారి మన దేశానికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే గంట ముందు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ అనే ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు హిందువులు వెళ్తున్న ఒక బస్ పైన అటాక్ చేశారు. ఈ అటాక్ చేసే వాళ్ళు రోడ్డుపై వెళ్తున్న బస్సుకు అడ్డొచ్చి బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ పైన గన్తో కాల్చడం మొదలుపెట్టారు. దాంతో ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో 11 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వారిలో కేవలం 2 సంవత్సరాల ఒక బాబు కూడా ఉన్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఉగ్రవాదులు కావాలనే ఈ బస్సును టార్గెట్ చేశారు. ఈ బస్ జమ్మూ కాశ్మీర్ది కాదని తెలుసుకొని అందులో ఉన్నది కేవలం హిందువులే అని తెలుసుకొని మరీ అటాక్ చేశారు. ఈ ఉగ్రవాదులు ఎవరు, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అనే విషయం మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ నేను మీ అందరికీ అడిగే క్వశ్చన్ ఏమిటంటే, మన దేశంలో ఒక హిందువుగా పుట్టడమే ప్రాబ్లమా? హిందువులు తమ రైట్స్ గురించి, తమ రక్షణ గురించి అడిగితే మిగతా మతాల వారు ఎందుకు ట్రిగర్ అవుతున్నారు? మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఐస్ ఆన్ రఫా అనే ఒక స్టోరీ బాగా వైరల్ అయింది. మీలో చాలామంది ఆ స్టోరీని మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ కూడా చేసి ఉంటారు. అయితే మీలో ఎంతమందికి దాని మీనింగ్ తెలుసు? ఆల్ ఐస్ ఆన్ రఫా అంటే మీనింగ్, పాలస్తీనా దేశంలో రఫా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పైన ఇజ్రాయెల్ సైనికులు అటాక్ చేశారు. దానికి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ తేవడానికి ఆ క్యాంపెయిన్ నడిచింది. దాన్ని మన దేశంలో ఉన్న ఈ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ, ఈవెన్ మన సమంత గారు కూడా షేర్ చేశారు. ఎక్కడో మన దేశానికి అవతల ఎవరిపైనో అటాక్ జరిగితే మన దేశంలో ఉన్న బాలీవుడ్ సినిమా స్టార్లు రెస్పాండ్ అవుతారు. కానీ మన దేశంలో మన హిందువులను టార్గెట్ చేసి మరి చంపుతుంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. మన దేశంలో రాను రాను ట్రెండ్ ఎలా మారుతుందంటే, మన గురించి మనం మాట్లాడినా, మన మతం గురించి మనం మాట్లాడినా అది కూల్ కాదు. అలా మాట్లాడిన వారిని వేరుగా చూస్తారు. అదే ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల వేరే దేశంలో ఎవరికైనా ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడితే వాడు కూల్. ఇతర దేశాల్లో జరిగిన దానికి మనకు ఎటువంటి సంబంధం ఉండదు, బట్ స్టిల్ మనం దాని గురించి మాట్లాడతాం. కానీ మన దేశంలో జరుగుతున్న దాని గురించి మనం ఎందుకు మాట్లాడిన వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాము? మీ గుండె పైన చేయి వేసుకొని చెప్పండి, మీకు రఫాలో జరుగుతున్న దాడుల గురించి తెలుసు, కానీ రీసెంట్గా మన కాశ్మీర్లో మన హిందువులపై జరిగిన దాడి గురించి తెలుసా? నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఇక్కడ వేరే వాళ్ళను సపోర్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. కాకపోతే నీ దేశంలో నీ వాళ్ళతో ఏదైనా తప్పు జరిగితే, నీ వాళ్ళను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, అటాక్ చేసినా ముందుకు వచ్చి మాట్లాడు. తప్పును తప్పు అని మాట్లాడు. అంతేకాని అలా మాట్లాడితే నన్ను ఏమంటారో, నన్ను ఏదైనా ఒక పార్టీతో అంటగడతారు అని భయపడకండి. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మేకండి. ఈవెన్ నేను చెప్పిన విషయాన్ని కూడా డైరెక్ట్గా నమ్మకండి. దాని గురించి కాస్త బేసిక్ రీసెర్చ్ చేయండి. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. జస్ట్ 1 నిమిషం పట్టదు మీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా కాదా అని వ్యాలిడేట్ చేయడానికి. అయినా కూడా చాలామంది అది చేయరు. దానికి బదులు ఎవడో ఇలాంటి గొట్టంగాడు చెప్పిన విషయాలు విని అదే నిజమని ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు. కాబట్టి ఇకపై అలా చేయకండి. ఇకపై నుంచి మీ దగ్గర వచ్చే ఇన్ఫర్మేషన్ని వెరిఫై చేయండి. అండ్ ముందుగా మన దేశంలో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు నిజం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. అలా మీరు తెలుసుకోగలిగితే ఎవరి గురించి మనం నెగటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ